టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఇన్స్టాలో చూస్తూ ఉంటే మాత్రం మీకు తెలిసే ఉంటుంది, ఓకేనా. ఒకవేళ యూట్యూబ్లో చూస్తే మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇన్స్టాలో చూసే వాళ్ళు కూడా ఎలా చేయాలో తెలియక మనకు యూట్యూబ్కి వచ్చారు కదా, నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోగోస్ మొత్తం నేను ఎలా క్రియేట్ చేశానో ఇవి మొత్తం నేను సింగిల్ ప్రామ్తో క్రియేట్ చేశాను, ఓకేనా. ఇవి మొత్తం మనకు సింగిల్ ప్రామ్తో క్రియేట్ చేశాను, ఒకే ఒక ప్రామ్తో ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు జనరేట్ చేసుకుని నేను అలా అయితే నేను ప్రామ్ట్ క్రియేట్ చేశాను. మీ జస్ట్ ఒక బిజినెస్ నేమ్ని మీ బిజినెస్ నేమ్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన లోగోస్ అండ్ ఐకాన్స్ అని మొత్తం అవే చూసుకుంటుంది, ఓకేనా. అది ఎలా చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఇన్స్టాలో కనుక మీరు కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిప్లై వస్తుంది కదా. ఒకవేళ రిప్లై రాకపోతే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసుకున్నాం, కానీ జస్ట్ ఏం లేదు, ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకొని శాండీ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకోండి. మనకు జస్ట్ ఏం లేదు, ఇక్కడ శాండీ ఎడిట్స్ అంటే ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ లింక్ ఓపెన్ అయిపోతుంది. మన వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ సెర్చ్లో ఇక్కడ రీల్ జీ, ఓకేనా. జస్ట్ ఇక్కడ సెర్చ్లో రీల్ జీ 399, ఓకేనా. రీల్ జీ 399 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఆర్టికల్ అండ్ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది, ఓకేనా. ఈ పోస్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఓపెన్ చేసి మనకి మొత్తం నా దగ్గర నేను క్రియేట్ చేసిన లోగోస్ మొత్తం క్రియేట్ అవుతాయి. అంటే మీకు కనిపిస్తుంది తమ్ములైన అక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పైకి స్క్రోల్ చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో. మనకైతే మొత్తం ఈ బిజినెస్ నేమ్ అనేది కదా, మీకు ప్రాంప్ట్ చూపిస్తున్నాను, మీరు కాపీ చేసుకొని మనకు లాస్ట్లో బటన్ ఉంటుంది, ఓకేనా. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాపీ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఈ ప్రాంప్ట్ మొత్తం మనకు వన్ క్లిక్తో కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చాట్‌జీపీటీ అండ్ జెమినీ ఓపెన్ చేసుకోండి. మనకు జెమినీలో కూడా బాగానే వస్తుంది, అది మనకు గూగుల్ డ్రైవ్ ఉంటే మనకు జియో ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకుంది. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకేనా. సింపుల్గా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం బిజినెస్ ఉంది, బిజినెస్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు శాండీ ఎడిటోగ్రఫీ ఉంది కదా, నేను ఆటోమేటిక్గా నా లోగో మీరు ప్రివ్యూలో చూసే ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ ముందే నేను ఒక వేరే బిజినెస్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ శాండీ ప్లేస్లో ఆల్రెడీ నేను ఇప్పుడు శాండీ టిఫిన్ సెంటర్ ఇవన్నీ యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే శాండీ వెజిటేబుల్స్ అని పెడదాం, ఓకేనా. ఆల్రెడీ అది కూడా వచ్చింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాండీ ఫ్లవర్స్ అని చేద్దాము. శాండీ ఫ్లవర్ షాప్ అని పెడదాం, ఓకేనా. శాండీ ఫ్లవర్ షాప్ అని సింపుల్, ఏం లేదు. మీరు ఇక్కడ మిగతా మొత్తం ఏం టచ్ చేయకండి. ఆటోమేటిక్గా నేను ఇచ్చిన ప్రాంప్ట్లో మీరు ఏ బిజినెస్ పెడతారో ఆ బిజినెస్కి దానికి సంబంధించిన ఇమేజ్ కానీ లోగోస్ కానీ ఐకాన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, ఓకేనా. జస్ట్ మీరు ఇక్కడ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయడమే, ఓకేనా. నాకు ఈ ప్రాంప్ట్ క్రియేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, ఓకేనా. మీరు సింపుల్గా చేసుకోవచ్చు. మీకోసం నేను ఈ ప్రాంప్ట్ని కొంచెం కష్టపడి క్రియేట్ చేశాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ సెండ్ చేయండి అంతే. మీరు ఏం చేయాల్సింది ఏం లేదు, సెండ్ చేసి కొంచెం వెయిట్ చేయండి. అంటే మనకు అది ఇమేజ్ జనరేట్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. నేను ఆలోపు వీడియోని పాజ్ చేశాను, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా ఎంత ప్రొఫెషనల్గా వచ్చిందో చూడండి. లోగో అయితే మనకు చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. మనం ఇంత నీట్గా అయితే అసలు రాదు ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ప్రొఫెషనల్గా వచ్చింది. మనం ఇలా క్రియేట్ చేయడానికి మనకు ఫోటోషాప్లో కానీ వేరే సాఫ్ట్వేర్లో చాలా టైం పడుతుంది, ఓకేనా. ఇక్కడ జస్ట్ ఒక వన్ క్లిక్తో వచ్చింది. నేను ఇలా యూజ్ చేసుకొని కొన్ని లోగోస్ డిజైన్ చేశాను చూడండి, ఓకేనా. నేను చూపిస్తాను, చూసారు కదా. ఇక్కడ నేను ఫస్ట్ శాండీ ఎడిటోగ్రఫీ క్రియేట్ చేశాను, దాని తర్వాత శాండీ ట్రావెల్స్ క్రియేట్ చేశాను. మీకు ఆల్రెడీ డెమోలో చూసే ఉంటారు. ఇక్కడ మనకు శాండీ టీ కేఫ్ అని కూడా క్రియేట్ చేశాను. అలానే మనకి ఇక్కడ చూడండి శాండీ టిఫిన్ సెంటర్, ఓకేనా. నా నేమ్తో నేను మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాను, ఓకేనా. ఒకటి కాదు రెండు కాదు, చాలా మీ నచ్చిన బిజినెస్తో సింపుల్గా బిజినెస్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. చూసారు, మీకు చూపించిన కదా లైవ్లో, చూసారు కదా. జస్ట్ ఏం లేదు, మీ బిజినెస్ని ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇమేజెస్ కానీ అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి, నేను జస్ట్ ఇక్కడ ఫ్లవర్స్ యాడ్ చేయలేదు, ఏం యాడ్ చేయలేదు, జస్ట్ మనం నేమ్ యాడ్ చేశాను అంతే. ఆ నేమ్ కూడా మన నేమ్ని హైలైట్ చేసి కింద మనకు చూడండి బ్లూమ్స్ ఫర్ ఎవ్రీ మూమెంట్ ఉంది కదా, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అన్నీ అది క్రియేట్ చేసుకుంటుంది. అక్కడ ఫ్లవర్స్ కానీ ఆ రేషియో కానీ ఆ సైజ్ కానీ ఆ ఫ్లవర్ షేప్ కానీ, ఓకేనా. అక్కడ ఎస్ఎఫ్ అని మనం మెయిన్గా అది కూడా టైప్ చేయలేదు. మనం ఎస్ఎఫ్ అని ఉంది కదా అక్కడ, ఫస్ట్ మనకు మెయిన్ టూ అక్షరాలు 2 అక్షరాలది అది 2 నెంబర్స్, అది కూడా మనం క్రియేట్ చేయలేదు. అక్కడ శాండీ ప్లేస్లో ఫ్లవర్స్ కూడా మనం ఏం పెట్టలేదు, జస్ట్ మనం నేమ్ ఎంటర్ చేసాం అంతే, ఓకేనా. మీరు చాలా సింపుల్గా ఇట్లానే మీరు ప్రతిదీ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు ఇలానే ప్రతిదీ ట్రై చేయండి. ఒక బిజినెస్ కాదు, మీకు నచ్చిన బిజినెస్ కానీ ఇలా మీరు చేస్తూ కూడా మనం వేరే వాళ్ళ దగ్గర మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు, ఓకేనా. చాలా సింపుల్ ఫ్రెండ్స్, కొంచెం కూడా మీరు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు ప్రతిదీ కావాలి కాబట్టి. మీరు ఎలా చేశానో మీరు ఫస్ట్ నుండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైంది కాబట్టి మీకు ఈ ప్రాంప్ట్ అయితే మనకు వెబ్సైట్లో ఉంటుంది, ఇన్స్టాలో కూడా ఉంటుంది. దాంట్లో నుంచి మీకు చెప్పాను కదా ఎలా కాపీ చేసుకోవాలి, ఓకేనా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు మన పేజీని కొంచెం మీరు ఫాలో చేయండి, ఇన్స్టా అండ్ టెలిగ్రామ్, ఇక్కడ యూట్యూబ్ కూడా, ఓకేనా. మీరు ఏం చేస్తారంటే జస్ట్ కింద క్లిక్ చేసుకొని కింద సేవ్ అంటే ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.